బంగారు వ్యాపారులపై నమోదైన కేసులో సరైన విచారణ చేయలేదన్న కారణాలతో కడప జిల్లా ప్రొద్దుటూరు 1 టౌన్ సీఐ తిమ్మారెడ్డిపై వేటు పడింది. ఉన్నతాధికారులు సాఘాపరమైన చర్యలు తీసుకున్నారు. తిమ్మారెడ్డిని వీఆర్ కు పంపారు ఎస్పీ నచికేతన్ విశ్వనాథ్. తన పరిధిలో జరిగిన తీవ్రమైన ఆర్థిక నేరానికి చెందిన కేసును సరిగ్గా డీల్ చేయలేదని ఉన్నతాధికారులు భావించారు. కేసు దర్యాప్తును ప్రొద్దుటూరు డీఎస్పీ భావనకు అప్పగించారు. బంగారు వ్యాపారులపై నమోదైన కేసులో సరైన విచారణ చేయలేదన్న కారణాలతో కడప జిల్లా ప్రొద్దుటూరు 1 టౌన్ సీఐ తిమ్మారెడ్డిపై వేటు పడింది. ఉన్నతాధికారులు సాఘాపరమైన చర్యలు తీసుకున్నారు. తిమ్మారెడ్డిని వీఆర్ కు పంపారు ఎస్పీ నచికేతన్ విశ్వనాథ్. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, సిఐకి సంబంధించి వేటు వేసినట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అధికారులు ఏం చెబుతున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? సుధా, గత 3-4 రోజులుగా కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటు చేసుకున్నటువంటి బంగారు వ్యాపారి కిడ్నాప్ తర్వాత అరెస్ట్ వ్యవహారం కొంత కలకలంగానే ఉంది. ఈ కేసుకు సంబంధించి ఎవరైతే 1 టౌన్ సీఐ ప్రొద్దుటూరు 1 టౌన్ సీఐ తిమ్మారెడ్డి ఉన్నారో చట్ట విరుద్ధంగా తర్వాత ఏదైతే కేసు నమోదైన తర్వాత విచారణ చేసే క్రమంలో నిబంధనలు పాటించలేదు, తర్వాత చట్ట విరుద్ధంగా పనిచేశారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో స్వయంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాని కూడా ఈ పోలీసుల వైఖరిని తప్పట్టు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి విమర్శించడం జరిగింది. తర్వాత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే సీఎం చంద్రబాబు కూడా ఆయన ఫిర్యాదు చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే ఏదైతే ఈ బంగారు వ్యాపారులు కిడ్నాప్ గురైన వారు కూడా 1 టౌన్ సీఐ తిమ్మారెడ్డి మా పట్ల దురుసుగా వ్యవహరించారు, తర్వాత కఠినంగా మమ్మల్ని హెరాస్మెంట్ చేశారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కడప జిల్లా ఎస్పీ నచికేతన్ విశ్వనాథ్ ఆయన మీద వేటు వేస్తూ 1 టౌన్ నుంచి వీఆర్ బదిలీ చేశారు. దీనిపై మరింత విచారణ ఈ కేసులో చేయాల్సిందని చెబుతూనే ఏదైతే కేసు నమోదైందో ఇది బంగారు వ్యాపారం దాని సమగ్రమైనటువంటి విచారణ కోసం ఈ కేసును డిఎస్పీకి బదిలీ చేస్తున్నట్టు ఎస్పీ ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. సుధా. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.